అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్. ఇక ప్రముఖ ఫుడ్ కోర్టు వ్యాపార సంస్థకు మున్సిపల్ ఆస్తులు అప్పనంగా కట్టబెడుతున్నారని కూటమి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇక పట్టణ మున్సిపల్ ఆఫీసును ఆనుకుని ఉన్న భవనం లీజ్ విషయంలో రగడ కొనసాగుతుంది. ప్రైవేట్ సంస్థలకు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ట్రాన్స్ఫారం, జనరేట్, ఆపై సిస్టింగ్ ట్యాంకు నిర్మాణ ఏర్పాట్లు చేశారు పట్టణ మున్సిపల్ కార్పొరేషన్. ఇక దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఆపకపోతే పోరాటం చేస్తామన్నారు కూటమి కౌన్సిలర్లు. మున్సిపల్ ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఖాళీ చేసినటువంటి మీసేవ బిల్డింగ్లో గతంలో వేరే వ్యాపారస్తులు వ్యాపారం చేయడం జరిగింది. ఆ వ్యాపారం మధ్యలో వదిలేసి వెళ్ళిన తర్వాత కౌన్సిల్ అనుమతితోటి 3 సంవత్సరాల వరకు అల్లాడి వెంకటరమణ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్కి వ్యాపారం కోసం ఇవ్వడం జరిగిందండి. నెలకి 80,000 రూపాయలు అద్దె కోసం అని చెప్పేసి ఎగ్జిస్టింగ్ 3 ఫేజ్ మీటర్ మాత్రమే ఉంది. ఆయన చేయబోయేటువంటి వ్యాపారం ఏదైతే KFC ఫుడ్స్కి సంబంధించింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు పెట్టేటువంటి మిషనరీ కానీ ఏసీలకు కానీ 75 kV ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది. అవసరమైనప్పుడు ఆ కాంట్రాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ఫెసిలిటీ మీకే ఉండిపోద్ది కాబట్టి మనల్ని కట్టమని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మీ వ్యాపారం కోసం మేము చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బులని మీరు చెల్లించే అద్దెతోటి ఇన్స్టాల్మెంట్ రూపంలో అయినా సరే ఒకేసారి అయినా సరే చెల్లించాల్సి వస్తుందంటే ఆయన కూడా దాని బిల్లింగ్ తెలిపారు. అప్పుడు మాత్రమే ట్రాన్స్కో వాళ్ళకి మనం ఏదైతే లెటర్ బిల్లింగ్ ఇవ్వడం జరిగింది దానికి అవసరమైనటువంటి 75 kV ట్రాన్స్ఫార్మర్కి. అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన కట్టేటువంటి బిల్డింగ్ కూడాను ఆ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మన బిల్డింగ్ త్వరలో మన స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది మున్సిపల్ ట్రాన్స్ఫార్మర్గా ఉండిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మన అంగీకారం లెటర్ ఇవ్వడం జరిగింది. దానికోసం చైర్పర్సన్ గారు ఇన్స్పెక్షన్ ఆర్డర్ తీసుకోవడం కూడా జరిగింది. గత కౌన్సిల్లో ఏదైతే ఇక పాత ఈ సేవా భవనాన్ని టెండర్ వేసి ఒక వ్యక్తి లీజుకు తీసుకుని అతను వేరే ఆయనకి లీజుకి ఇచ్చి ఇక మున్సిపల్ ప్రాంగణంలో దానికి సంబంధించి ఇక జనరేటర్ పెట్టిన ఒక దిమ్మ, కరెంటుకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ కూడా మన చైర్మన్ గారి రూమ్ వెనకాల పెట్టడం కూడా జరిగింది. ఇది మనం ఇచ్చింది ఏంటి నామ్స్ ఓన్లీ అక్కడున్న ఆఫీసు అది ఏదైతే ఉందో దానికి ఇస్తే ఈయన ఎడిషనల్గా మా మున్సిపల్ ప్రాంగణంలోకి వచ్చి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఈ స్టాఫ్ సైకిళ్ళు అయితే మోటార్ సైకిల్ కానీ ఏదైనా బయటికి వెళ్ళాలన్నా వాడుకునే ప్లేస్ని ఇలా ఇష్టారాజ్యంగా అధికారులు కేవలం కమిషనర్ గారు అతను చెప్పే విధానం ఎలా ఉందంటే కేవలం ఇది మున్సిపాలిటీకి ఆదాయం కోసం నేను ఏదైనా చేస్తానంటేగా మీకు మీడియా ముందుగా అతను ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చింది ఏంటి అక్కడ ఓన్లీ ఆ ఈ సేవా భవనాన్ని ఇచ్చాం. అది దానికి వెనక్కి వచ్చి ఇష్టారాజ్యంగా నార్మ్స్ మార్చి చేయటం చట్ట విధానం. దీనికి ఒక ట్యాంక్ కూడా దీన్ని కట్టడం జరిగింది. అంటే ఆదాయ కోసం ఏదైనా చేస్తారా ఈ కమిషనర్ అధికారులు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణ